మరణాత అందరికీ శుభోదయం. యేసయ్య నేడు మా పనులెల్లను దీవించుము, నిండుగా వర్ధిల్ల చేయుము. తండ్రి అయిన దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీలను దాసత్వం నుండి తప్పించుటకు మోషేను నాయకుడిగా పిలిచి వారిని విడిపించిన ఆ అద్భుత కార్యములను తలంచుచు ఈ మోషే సుఖోపవాస ధ్యానములలో నడవగల శక్తిని దేవాది దేవుడు మనెల్లరికూ దయచేసి మన శ్రమల నుంచి విడుదల పొందగల కృపలను పరిపూర్ణముగా మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. 2026 జూలై 14వ తేదీ మోషే ధ్యానములలో 14వ రోజు. మంగళవారపు విజ్ఞాపన ప్రార్థన కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్య వాగ్దానము నిర్గమాకాండము 14వ అధ్యాయము 15, 16, 25 వచనములు. మోషే, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు? సాగిపోవుడి. ఆ సముద్రం వైపు నీ చెయ్యి చాపి దాని పాయలుగా చేయుము. ఆరిన నేల మీద నడిచిపోవుదురు. ఇశ్రాయేలీల ఎదుట నుండి పారిపోదము రండి. యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొనిది. ఆమె. ప్రియమైన దేవుని విశ్వాసులారా, సాగిపోవుడని వాగ్దానమును పట్టుకుని సాగిపోక మొరపెట్టుట ద్వారా దేవునికి విసుగుదల రప్పించిన మోషేకు మీరు సాగిపోవుడి అని ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. 400 సంవత్సరములు వారి మొరలను ఆలకించిన దేవుడు వారికి విడుదల దయచేస్తున్నాడు. ఆయన అద్భుత కార్యములను చూసిన తర్వాత కూడా వారు మరలా మొరపెట్టడం యెహోవా దృష్టికి ఆగ్రహము తెప్పించినది. అయితే మోషే నిరంతరము దేవుని వద్ద మొరపెట్టుట ఆలకించిన దేవుడు, నేను నీకు వాగ్దానం ఇస్తున్నాను కనుక నీవెందుకు మొరపెట్టుచున్నావు? నీవు సాగిపోము. సముద్రమైనను ఏ శ్రమ అయినను మిమ్ములను ఆపజాలదు. ధైర్యంగా ముందుకు వెళ్ళి నీ చెయ్యి చాపి సముద్రం మీద ఆజ్ఞాపించుము అన్నాడు. కానీ సముద్రంను చీలుస్తానని ముందుగా చెప్పలేదు. ఎందుకంటే ఆయన అద్భుత కార్యములు చేసేటప్పుడు చెప్పడు. అందుకే అవి ఆశ్చర్యకార్యములైనవి. అయితే మానవ నైజంలో ఫరో యొక్క గుర్రములను రౌతులను చూచిన ఇశ్రాయేలీలు భయపడడం అనేది సహజత్వమే. అయితే అంతకన్నా మహాదేవుడైన యేసుక్రీస్తుకు భయపడకుండా కేవలము మానవ మాత్రులుగా ఆ శ్రేష్టమైన గుర్రములను రథములను చూచి భయపడడం నిజంగా చింతే కదా. అందుకే ఆయన చేయబోయే కార్యములను ముందుగా చెప్పక, ముందుకు వెళ్ళండి, నేను మీ వెంట ఉంటాను, నా దూత మీకు ముందుగా మేఘస్తంభంగాను అగ్నిస్తంభంగాను ఉండగా మీరు ఎందుకు కలత చెందుచున్నారని వారితో మాట్లాడినారు. ఆ విధంగానే మనము కూడా ఈ శ్రమలను, ఈ కష్టములను, ఈ ఆపదలను చూచి కంగారు పడుచుంటాము. నా ప్రార్థన నెరవేరడం లేదు, నా కోసం ఎందరో దైవజనులు ప్రార్థించుచున్నను ఆ విజ్ఞాపనలను నా దేవుడు ఆలకించడం లేదని నిరుత్సాహపడుచు ఉండవచ్చు. అయితే మనలను చూచిన దేవుడు, మన మొరలను ఆలకించిన దేవుడు సముద్రమును చీల్చినట్లు మన శ్రమలను చీల్చలేడా? అందుకే మనం విశ్వాస మూలంగా క్రియలు చూపించుచు ఆయన వైపు తిరిగి ప్రార్థిద్దాము, ఆయన సన్నిధిలో మొరపెడదాము. మన మొరలను ఆలకించిన దేవుడు మనలను సురక్షితమైన మార్గములలో పైనుంచి సాగిపోవుడి అనే పిలుపును వినగల ధన్యతను మన ఎల్లరికూ దయచేసి మన జీవిత కాలమంతయు పగలు మేఘస్తంభంగాను రాత్రి అగ్నిస్తంభంగాను తన దూతలను కాపుదలగా ఉంచి బయటికి వెళ్ళినప్పుడు దీవింపబడే విధంగాను, లోపలికి వచ్చినప్పుడు ఆశీర్వదింపబడే విధంగాను, శత్రుభావం గల ఇతరులు పారిపోయే విధంగాను మనతోనే ఉండి మనము చేయుచున్న యుద్ధంలో విజయం ఇచ్చి తన యొక్క తలాంతులను నిరంతరము కుమ్మరించి వర్ధిల్ల చేయును గాక. ఆమేన్. మంగళవారపు విజ్ఞాపన ప్రార్థనలు. మా మొరలను ఆలకించే మా త్రియేక దేవా, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. మేము నిరంతరము మొరపెట్టుచున్నాము. కానీ నీవు ఇచ్చిన వాక్య వాగ్దానముల యందు దృఢమైన విశ్వాసము కలిగి ఉండక ఆందోళన చెందుచున్నాము. అయితే నీవు ఇశ్రాయేలీలతో మాట్లాడిన విధముగా సాగిపోలేక అవిశ్వాసముతో ఆగిపోవుచున్నాము. కావున ఆగిపోకుండా సాగిపోయి సముద్రం వంటి మా శ్రమలను నీ నామమున ఆజ్ఞాపించి చేల్చగల దైవశక్తిని మా ఎల్లరికూ దయచేసి ఐగుప్తు సైన్యం వంటి శత్రు సైతాను శక్తులను పారిపోయే విధముగా వాడు మాపై చేయుచున్న యుద్ధంలో నీవే జయమిచ్చి సంరక్షించి అన్నింటా విజయమును అనుగ్రహించుము. ఆపదల నుంచి విమోచించుము. ఎవరికైతే తమ యొక్క ప్రార్థనలు నెరవేరటం లేదని కలత చెందుచున్నారో ఈ వాక్య వాగ్దానం ద్వారా వారికి ధైర్యమును బలమును శక్తిని ఇచ్చి సముద్రమును చీల్చిన యేసు నా సమస్యలను చీల్చలేడా? గోడలను కట్టి శ్రమలు నా మీద పడకుండా నన్ను రక్షించగలడు అని విశ్వాసముతో నడవగల నిరీక్షణ, విశ్వాసము దయచేయమని వేడుకొనుచున్నాము. మంగళవారం మంగళకరమైన దీవెనలు మా ఎల్లరిపై కుమరించి అన్ని ప్రార్థనలను ఆలకించి జవాబు దయచేసి వేధిస్తున్న ప్రతి సమస్యలకు మంగళము పాడి మేము చేయుచున్న ప్రార్థనల యందు నీవు లక్ష్యపెట్టి నీ పరిశుద్ధ సన్నిధితో మమ్మలను తాకి సఫలము చేయుము. అట్టి సఫలతను పొందగల సామర్థ్యము నీ ప్రియ బిడ్డలమైన మాకందరికీ దయచేసి
ప్రార్థన నెరవేర్పు స్థితిలో మమ్మల్ని నిలవబెట్టి సాధించుకునే గొప్ప సన్నిధి శక్తి మాకు దయచేయము. మేము సైతాను చెరలో పడకుండా పడినను లేవనెత్తుతూ మా ప్రార్థనలు అన్నీ విని సఫలము చేయుచున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఈ రోజు వివాహ దినము, జన్మదినోత్సవం, ఇతర శుభకార్యములను చేసుకుంటున్న నీ బిడ్డలపై నిండుగా దివెనల వర్షం కుమరించుము. ఎవరైతే బాధలలో, శ్రమలలో, కష్టములలో, ఇబ్బందులలో, నష్టములలో, అప్పులలో, దుఃఖంలో, అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంత్వన చేకూర్చి ఆదుకొనుము. ఈ ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింటా విజయం ఇచ్చి సాక్షులుగా నిలవపెట్టుము. ప్రతిదినము నీ వాక్య వాగ్దానం చదవడానికి, రూపొందించడానికి నీవు ఇచ్చిన నీ గొప్ప తలాంతులకై స్తోత్రములు చెల్లిస్తూ మాకు కావలసిన ప్రతి ఇవులను సంపూర్ణంగా దయచేసి సాక్షులుగా నిలుపుము. ఎవరైతే ఈ ప్రార్థనలో ఏకీభవించుచున్నారో ఆ ప్రతి బిడ్డపై నీ దీవెనల వర్షం కుమరించుము. ఈ మంగళవారం విజ్ఞాపన ప్రార్థనల ద్వారా మా సమస్యలన్నీ మంగళం పాడించి మంగళకరమైన దీవెనలు మా ఎల్లరిపై కుమరించి నీ సన్నిధిలో సాక్షులుగా నిలుపుమని వేడుకొనుచు. ఏ అంశం మరిచితిమో విడిచితిమో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు త్రియేక దేవుని నామమున సముద్రము వంటి శ్రమలను చీల్చివేసి శ్రమలలో, యుద్ధములో విజయమిచ్చి ఆ శ్రమలు పారిపోయే విధముగా మనలను సంరక్షించి కాపాడే సంపూర్ణమైన తలాంతులతో అభిషేకించి వర్ధిల్ల చేయును గాక. ఆమెన్. ఇట్లా దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు. అందరికీ మరణాత. మంగళ స్తోత్రార్పణలు మహనీయ